'ఓజీ' సినిమా ఫైనల్‌గా అయితే థియేటర్‌లో అయితే ప్లేస్ అయిందండి. ఎందుకంటే చాలా సంవత్సరాల పాటు అయితే ఇది పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే 2024లోనే ఈ సినిమా వస్తదన్నారు. లేకుంటే రీసెంట్‌గా కూడా సమ్మర్‌లో వస్తదన్నారు. కానీ ఫైనల్‌గా అయితే థియేటర్‌లోకి అయితే సినిమా వచ్చింది. దాని రివ్యూ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. 'ఓజీ' వచ్చేసి ప్రీమియర్స్ అయితే పడ్డాయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 చోట్ల కూడా మీకు 24 తారీఖు నైట్ 9 గంటలకి, 10 గంటలకు షోలైతే రావడం చూసాం మనమైతే. మరి 'ఓజీ' సినిమా ఎలా ఉందంటే సినిమా వచ్చేసి పవన్ ఫ్యాన్స్‌కి మటుకు ఎక్స్‌ట్రార్డినరీగా కనిపిస్తా ఉంటుంది. అతను చాలా రోజుల తర్వాత చాలా ఫ్రెష్‌గా కనిపించాడు మనిషి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన 'బ్రో' సినిమా కావచ్చు, 'భీమల నాయక్' కావచ్చు, లేకుంటే 'హరిహర వీరమల్లు' చూసుకుంటే చాలా దారుణంగా కనిపించాడు. దాంట్లో అయితే చాలా వేరియేషన్స్ ఉన్నప్పటికి కూడా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ మీరు చూసుకుంటే 'ఓజీలో' అయితే రియల్ లొకేషన్స్‌లో సినిమా షూట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. ఆయనకి ఎలివేషన్ షాట్స్ చాలా పడ్డాయి. యాక్చువల్‌గా జపనీస్ ఏదైతే తీసుకున్నారో అతని ఏదైతే ఆ మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించి జపనీస్ తీసుకున్నారో అది కూడా మంచిగా వర్కౌట్ అయింది. గన్స్ చూసాం మనకి. ఎక్కువ బ్లడ్ షేడ్ అయితే కనిపించింది. ఫైట్స్ కనిపించినియి. ఎక్కువగా మీరు చూసుకుంటే డ్రామా ఎక్కువ కనిపించింది. సినిమా మీరు చూసుకుంటే కొంచెం ఎక్కడైనా మీరు హై మూవ్‌మెంట్లు చాలా కనిపించింది మీకు. ఫస్ట్ హాఫ్‌లో చూసుకుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, లేకుంటే అతని ఇంట్రడక్షన్ ఫైట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హై ఇస్తాయి. ఎందుకంటే ఆ ఫైట్ సీన్స్ కట్లయితే చాలా విపరీతంగా కట్లు చూపిచ్చారు. చాలా దగ్గరగా క్లోజప్ షాట్లు కూడా ఎక్కువ కనిపించినాయి మనకి 'పవన్ కళ్యాణ్' చూసుకుంటే. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత కూడా మీకు ఎక్కడ సినిమా హైప్ అయితే తగ్గలేదు. మీరు చూసుకుంటే వచ్చి ఏదైతే పోలీస్ స్టేషన్ ఏదైతే సీన్ ఉంటుందో అది బాగా పేలిందనుకోవచ్చు ఒక రకంగా. చాలా ఇంట్రెస్టింగ్‌గా అంటే సినిమాకి హైలైట్ వచ్చేసి ఆ పోలీస్ స్టేషన్ సీనే మనకు కనిపిస్తా ఉంటుంది. ఇంక చూసుకుంటే క్లైమాక్స్ ఫైట్‌లో మీరు చూసుకుంటే ఆ గన్స్ తోటి ఫైట్ కావచ్చు, ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది. ఓవరాల్‌గా వచ్చేసి సినిమాలో సర్ప్రైజెస్ ఏం లేవు. యాక్చువల్‌గా 'సాహోతో' లింకప్ అన్నారు. ఉంది. ఎందుకంటే ఆ 'వాజీ సిటీ' ఏదైతే ఉందో దాంతోటి కొంచెం కనెక్టివిటీ కొంచెం చూపిచ్చారు గానీ మిగతాదంతా కూడా మీరు చూసుకుంటే సినిమా రెగ్యులర్‌గానే ఎళ్తూ ఉంటుంది. ఎవరైతే ఈ 'ఓమి' విలన్ ఉన్నాడో అంత పవర్‌ఫుల్‌గా సెకండ్ హాఫ్‌లో మనకు కనిపిస్తా ఉంటాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసి బ్రదర్స్ ఉంటారు వాళ్ళు. బ్రదర్స్ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం వాళ్ళ చిన్న బ్రదర్ అయితే పవర్‌ఫుల్‌గా కనిపించి సెకండ్ హాఫ్‌లో వచ్చేసి వాళ్ళ ఎవరైతే దుబాయ్‌లో ఉంటున్న విలన్ అయితే ఎవడు ఉంటాడో అతను వస్తాడు ఇక్కడికి ముంబైకి. అక్కడొచ్చి 'ఓజీ' తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ముంబైకొస్తాడు 15 సంవత్సరాల తర్వాత. మనం అనుకుందే యాక్చువల్‌గా ట్రైలర్ వచ్చినప్పుడు మనం అనుకున్నాం. ఇదొక సపోర్టింగ్ క్యారెక్టర్ లేకుంటే సేవియర్ క్యారెక్టర్ ఉంటదనుకున్నాం. ఏదైతే 'ప్రకాష్ రాజ్‌ని' సేవియర్ చేయడమే ఉంటుంది సినిమా అంతా కూడా మనం గమనిస్తే. ఓవరాల్‌గా వచ్చేసి ఒక భీకరమైన గ్యాంగ్‌స్టర్‌గా అయితే 'పవన్ కళ్యాణ్' కనిపించాడు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. మనం అనుకున్నాం యాక్చువల్‌గా ఎక్కడైనా డీవియేషన్ వచ్చేసి లేకుంటే ప్రజల్ని సేవ్ చేస్తాడు లేకుంటే ఆ టైప్‌లో ఎళ్ళిపోతుంది సినిమా అని ఆ డౌట్ వచ్చింది నాకైతే. లేదు ప్యూర్ గ్యాంగ్‌స్టర్‌గా. యాక్చువల్‌గా అతనొచ్చేసి ఒక ముంబై ఒక సిటీలో ఒక పోర్ట్‌కి సంబంధించి అక్కడున్న ప్రజలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కాపాడడానికి, ప్రకాష్ రాజ్‌ని కాపాడడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉంటాడు. దానికి స్టిక్ అనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వస్తాడో మళ్ళీ ప్రకాష్ రాజు కష్టంలో ఉన్నప్పుడే మళ్ళీ పవన్ కళ్యాణ్‌తో రావడం చూస్తాం. ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా సినిమానైతే ఒక లైన్‌లో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎలివేషన్ షాట్స్ ఎక్కువ చూపిస్తా ఉంటారు. నాకైతే ఒకసారి సడెన్‌గా నాకు ఆ సినిమా గుర్తొచ్చింది. 'రెబెల్‌లో' ఒక సీన్ ఫైట్ ఉంటుంది. పక్క వాళ్ళందరూ ఫైట్ చేస్తుంటే మధ్యలోనే ప్రభాస్ నుంచొని ఉంటాడు. సేమ్ అలానే ఇక్కడైతే ఒక ఫైటు కొరియోగ్రాఫ్ చేశారు. ఎవరైతే సర్ప్రైజ్ అనుకోవచ్చు. ఎవరైతే ఆ చుట్టుపక్కల ఫైటర్ చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా ఎలివేషన్ షాట్‌లయితే పడతా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగు రెగ్యులర్‌గా కనిపిస్తా ఉంటుంది. ఈ నడుమ తలకాయలు ఎక్కువ నరుగుతూ ఉన్నారు. అది ఎక్కువ షాట్స్ అయితే మనకు కనిపిస్తా ఉంటాయి. ఈ సినిమా అంతా కూడా ఎక్కువ మంది ఈ తలకాయలు నరకడమే కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఏ సర్టిఫికేట్ కూడా వచ్చిందనుకుంటా. ఎక్కువ బ్లడ్ ఎక్కువ కనిపించింది కాబట్టి ఏ సర్టిఫికేట్ అయితే వచ్చింది. ఓవరాల్‌గా వచ్చేసి సినిమా వచ్చేసి నాకైతే ఇంప్రెసివ్‌గానే అనిపించిందండి. మరీ మీరు ఒక పెద్ద డ్రామా ఉండేసి వేరే ఎక్స్‌పెక్టేషన్ గాకుండా జస్ట్ పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్‌ని మనం చూద్దాము. పవన్ కళ్యాణ్ నుంచుంటే చాలు, నిలబడితే చాలు, ఫైట్ చేస్తే చాలు అనుకోని వస్తే మటుకు బాగా నచ్చుతుంది మీకు. మీరనుకున్నట్టు 'గబ్బర్ సింగ్‌లో' లాగా డైలాగులు ఇయన్నీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. డైలాగులు గూడా చాలా తక్కువుంటాయి పవన్ కళ్యాణ్‌కి. అసలు సినిమాలో కనిపించడమే తక్కువగా కనిపిస్తాడు. మీరు అదొకటి కొంచెం మైనస్ అనిపించింది నాకు. సినిమాలో చూసుకుంటే ఆయన దాదాపు అరగంట తర్వాత ఎంట్రీ ఉంటుంది. చాలా వెయిట్ చేశారు ఫ్యాన్స్ గూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎంట్రీ అనుకుంటే దాదాపు చాలా స్టోరీ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా మనకు కనిపిస్తా ఉంటుంది. సినిమా మొత్తం కూడా ఎక్కువగా మీరు చూస్తే చాలా క్యారెక్టర్ ఉంది కదా! 'శ్రియా రెడ్డి' గారు ఉన్నారు గాని, 'ప్రకాష్ రాజ్' గారు ఉన్నారు. ఇంకా 'విజయ్ దాస్' గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్‌లుగా అయితే ఎక్కువ డ్రామా ఉంది సినిమాలో చూసుకుంటే ఒక్కొక్కళ్ళకి. మీరు చూసుకుంటే 'ప్రకాష్ రాజ్‌కి' ఒక స్టోరీ ఉంటుంది. అలానే 'ప్రకాష్ రాజ్' కొడుకుకి ఒక స్టోరీ ఉంటుంది. అలానే 'శ్రియా రెడ్డి' ఎవరైతే ఉంటారో ఆమెకొక స్టోరీ ఉంటుంది. ఇలా అయితే స్టోరీలన్నీ చెప్పుకుంటూ వస్తారు. అసలకి ఈ సినిమా అసలు 'పవన్ కళ్యాణ్' ఎవరనేది ఒక స్టోరీ సెపరేట్‌గా ఉంటుంది. అలా 'పవన్ కళ్యాణ్' ఎలా ఇక్కడికొచ్చాడు? 'ప్రకాష్ రాజ్' తోటి ఎలా కలిసి ఉంటున్నాడు? 'ప్రకాష్ రాజ్' నిజంగానే ఆయన ఫాదరా అనేదైతే ఇటన్ని సర్ప్రైజ్‌లయితే కనిపిస్తా ఉంటాయి సినిమాలో అయితే. మరి నిజంగానే 'ప్రకాష్ రాజ్' తండ్రి అనేది సినిమాలు చూసి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏదైతే 'ప్రభాస్' ఎంట్రీ అన్నారు చాలామంది 'సాహో' అన్నారు. అలాంటిది ఏమీ లేదు. కాపోతే కొంచెం లింకప్ అయితే ఉంటుంది. యాక్చువల్‌గా ఎవరైతే 'సుజిత్' డైరెక్టర్ ఉన్నాడో ఆయన ట్విట్టర్‌లో కూడా పెట్టడం చూసాం పోస్టు. ఇదొక ఆయన యూనివర్సిటీ క్రియేట్ చేస్తున్నాడు. మేబీ ఫ్యూచర్‌లో
ఫ్యూచర్‌లో మరి 'సాహో' తోటి ఇంటర్‌లింకప్ చేసి 'ప్రభాస్' కూడా వచ్చే అవకాశం అయితే ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 2 ఉందన్నారు. పార్ట్ 2 సినిమా అయితే ఉంది. 'ఓజీ' కూడా వచ్చేసి అది నాకు నచ్చలేదు. సినిమా ఎక్కడికే క్లోజ్ చేసుంటే అయిపోయింది. దానికి ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికో ఒక సినిమా పూర్తిగా ఎండ్ చేసుంటే బాగుండనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఆయన సినిమా తీస్తారో లేదో తెలీదు కదా! కాబట్టి కాపోతే 'ఓజీ' అనే సినిమాని క్యాష్ చేసుకోవడానికైతే వాళ్ళైతే ప్రయత్నించారనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఈ 'ఓజీ'కున్న ఆహ్, వెయిట్ ఏదైతే ఉందో ఫ్యూచర్‌లో కూడా మళ్ళీ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే 'హరిహర వీరమల్ల'కి గాని అంతకుముందొచ్చిన ఏ సినిమా కూడా ఇంత హైప్ రాలేదు. మీరు చూసుకుంటే భారీ ఓపెనింగ్స్ కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇంకొకటి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో మెయిన్ హీరో వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండి. ఎవరైతే తమన్ ఉన్నాడో, తమను దీంట్లో సాంగ్స్ 'సువ్వి సువ్వి' సాంగ్, మెలోడీ సాంగ్ బాగానే ఉన్నప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ నాకైతే అనిపించింది. చెప్పాలంటే ఒక రకంగా 'అఖండ'కి ఎలా కొట్టాడో దానికి డబుల్ రేట్లయితే కొట్టడం చూసాం. చెవులైతే తుప్పు వదిలిపోద్దనమాట. ఆ రకంగా అయితే స్కోర్ అయితే కొట్టడం చూసాం మనమైతే. చాలా వేరియేషన్స్ కూడా కనపడతాయి. కాపోతే బీట్లు మనకు ఒకేలా కనిపిస్తాయి గానీ, వేరియేషన్స్ అయితే డిఫరెంట్ ఫైట్స్‌లో కావచ్చు, లేకుంటే అతని ఎలివేషన్ షాట్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉంటుందో, అది వేరే లెవెల్‌లో కనిపిస్తా ఉంటుంది. మంచి థియేటర్‌కెళ్ళండి. మంచి అంటే మామూలుగా డీటీఎస్ కాకుండా మంచి థియేటర్‌కెళ్ళండి. మీరు ఆ సౌండ్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మంచిగా ఏదైతే ఆ ఎలివేషన్ షాట్స్ కనపడుతూ ఉంటాయో, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే 2 ఫైట్ సీన్ కావచ్చు, సెకండ్ హాఫ్‌లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, లేకుంటే ఆ తర్వాత ఎవరైతే అంటే రివీల్ చేస్తారో అతను ఓజీ ముంబైకొస్తాడో అక్కడ కావచ్చు. ఇదైతే మీకంతా క్లియర్‌గా కనిపిస్తా ఉంటుంది. ఓవరాల్‌గా వచ్చేసి ఈ సినిమా 'సుజిత్' వచ్చేసి మైనస్ ఉందంటే సినిమాలో ఒక్కటే అండి. ఎక్కువ డ్రామా అయింది. ఎక్కువ డ్రామా అయింది. మనకు 'పవన్ కళ్యాణ్' చాలా తక్కువ కనిపించాడే అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది సినిమా చూసినంత సేపు కూడా. కానీ అతను వచ్చిన కాసేపు కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్‌లాగా కనిపిస్తా ఉంటాడు. వచ్చిన ప్రతిసారి కూడా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తా ఉంటాడు. ఎందుకంటే 'పవన్ కళ్యాణ్‌ని టచ్ చేయలేరు ఎవరు' అన్న విధంగా చూపిస్తారు అతను. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం గదా! అతను ఒక మార్షల్ ఆర్ట్ అయన్నీ ఉంటాయి. జపానీస్ సంబంధించిన ఓజాస్ గంభీర్‌గా ఉంటాడు కాబట్టి ఓజాస్ అంటే ఒక గురువులాగా కాబట్టి అది కూడా ఒక షాట్‌లో కనిపిస్తది. కాపోతే సినిమా అంతా ఒక ఫ్లోలో ఎళ్తున్న టైంలో కట్లు కనిపిస్తది. ఎందుకంటే ఎక్కడో ఫ్లో పోతున్నట్టు కనిపిస్తది సినిమా అంతా. ఎందుకంటే పూర్తిగా ఒక ప్యాక్డ్‌గా అయితే సినిమా మనకు కనిపించదు. ఒక ఒక స్టార్ట్‌లో స్టార్ట్ అయ్యి మంచిగా ఎండింగ్ అయితే మనకు కనిపించదు. అక్కడక్కడ షార్ట్‌లుగా పడతా ఉంటాయి. అక్కడక్కడ కొన్ని షాట్‌ల వరకే మనకు 'పవన్ కళ్యాణ్' కనిపిస్తా ఉంటాడు. మంచిగా ఈ సీన్‌లో బాగున్నాడు, ఈ సీన్‌లో బాగున్నాడు అని చెప్పుకోవడానికి బాగుంటుంది గానీ, ఒక స్టోరీగా చూసినప్పుడు అంత పెద్దగా మనకు అనిపించదు. మరి అదొకటి మైనస్ అయితే నాకైతే అనిపించింది ఈ సినిమాలో. ఓవరాల్‌గా వచ్చేసి ఎలివేషన్ షాట్ చూడటానికి లేకుంటే 'పవన్ కళ్యాణ్‌ని' ప్యూర్‌గా చూడటానికైతే చాలా వరకు కనిపించాడు. ఓపెన్ అప్ అయ్యాడు. ఎందుకంటే మీకు 'భీమల నాయక్' కావచ్చు, లేకుంటే 'బ్రో' సినిమా కావచ్చు మనకంత ఓపెన్ అప్‌లో కనిపించడు. కానీ ఇక్కడ చూసుకుంటే 'పవన్ కళ్యాణ్' పూర్తిగా అయితే గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడు. ఒక ఏదైతే ముంబై సిటీని ఒకప్పుడు బెదిరించి బతికాడో ఆ గ్యాంగ్‌స్టర్‌గా అయితే మనమైతే చూస్తూ ఉంటాం. అక్కడ డీవియేషన్ ఎక్కడ కనిపించదు. అలానే కనిపిస్తాడు. ఒక సేవియర్‌గా గాని కనిపిస్తూ ఉంటాడు. ఓవరాల్‌గా వచ్చేసి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోటైతే మనమైతే బయటకొస్తూ ఉంటాం. ఓవరాల్‌గా వచ్చేసి 'ఓజీ' సక్సెస్ అవుతుందంటే ఖచ్చితంగా అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే సినిమాలో ఉన్న షార్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. చూద్దాం మరి. యాక్చువల్‌గా ఇది ఏ సర్టిఫికేటు కలిసి చూడలేరు. ఓవరాల్‌గా వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మీరైతే థియేటర్‌కెళ్ళి వాచ్ చేయండి ఈ సినిమాని.